హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రంజిత్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసేద్దాం. దసరా సెలవులు అయ్యే లోపే కొత్త టీచర్లకు పోస్టింగ్లను అయితే రావడం జరిగింది. డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్న విద్యాశాఖ. వారికి దసరా సెలవులు ముగిసేలోపు పోస్టింగ్లు ఇవ్వనుంది. మెరిట్ ఆధారంగా ఏ పాఠశాలలో పనిచేయాలో డిఈఓలు ఉత్తర్వులు ఇస్తారు. నియామక పత్రాల అందజేత కార్యక్రమం ముగిసిన వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. దసరా సెలవులు ఈ నెల 14తో ముగుస్తాయి. అప్పటికి జిల్లాల వారీగా కౌన్సిలింగ్ పూర్తి చేసి పోస్టింగ్లు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తెలిపారు. కోర్టు కేసుల కారణంగా కొన్ని జిల్లాలలో స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీలకు నియామక పత్రాలు ఈ నెల 9న ఇవ్వడానికి వీలు కాదన్నారు. కలెక్టరేట్ల నుంచి హైదరాబాద్కు బస్సులు. దాదాపు 10,000 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయాల్సి ఉన్నందున డిఈఓల ఆధ్వర్యంలో 60 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. కొందరు అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పత్రాలను అందజేసి ప్రసంగిస్తారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలోకి వచ్చేందుకు ఈ నెల 9న ఆయా కలెక్టరేట్ల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపికైన వారిలో పాలిచ్చే తల్లులు, గర్భిణీలు, దివ్యాంగులు ఉంటే వారి వెంట ఒకరిని తీసుకొని వచ్చే సదుపాయం కూడా కలుగచేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.